ఓం శాంతి. మురళీ డేట్ 30/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా మనందరికీ రోజు చదివిస్తారు. ఎందుకోసం? పురుషోత్తములుగా తయారు చేయటం కోసం. ఇప్పుడు మనమందరం కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులు అంటే దేవతలుగా అవుతున్నాము. సత్యుగంలో ఎవరూ కూడా సహజంగా శరీరాన్ని వదిలేస్తారు అందరూ. ఇక్కడ బాబా అంటారు, దేహాన్ని సంబంధాలన్నీ మరవండి, ఆత్మ అభిమానిగా కండి. బాబా స్మృతిలో శరీరాన్ని వదిలేయండి. దీనికోసం ఇక్కడ పురుషార్థం చెయ్యాలి. అదే సత్యుగంలో ఏ పురుషార్థం అక్కర్లా. ఈ పాత ప్రపంచము, ఈ శరీరము అంతా వదిలేసేయాలి, కొత్తది తీసుకోవాలి. నేను ఆత్మను అన్న అభ్యాసం ఇక్కడ బాగా చేస్తాం. సత్యుగంలో నేచురల్గా ఆత్మిక దృష్టి ఉంటుంది, ఆత్మిక భావం ఉంటుంది. అక్కడ ఎటువంటి సాధన చెయ్యక్కర్లా. బ్రహ్మా బాబా ఏం చేశారు? తన సర్వస్వాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, మొత్తం బాబాకి అర్పించారు. ఏ ఆలోచన లేకుండా, నాకు వయసు వచ్చింది, నన్నెవరు చూసుకుంటారు, నా పిల్లలకి ఇవ్వకపోతే అందరేమనుకుంటారు, ఏమీ ఆలోచించాల. తనదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రతి పిల్లలు బ్రహ్మా బాబాని అనుసరించండి. 21 జన్మల కోసం ప్రాలబ్ధాన్ని జమ చేసుకోండి. అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తు రాకుండా అభ్యాసం చెయ్యండి. ఇదంతా బాబాది. ఇక్కడ మనదంటూ ఏమీ లేదు. బాబా వారసత్వం, ఈ రెండే గుర్తుండాలి. అప్పుడే మనం పాస్ అయ్యి విజయమాలలోకొస్తాము. ఇది అంతిమ సమయం గడుస్తుంది. మన మనస్సు ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తం అవ్వాలి. కాబట్టి మనస్సు యొక్క ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా వృధా చేసుకోకూడదు. ఒకే ఆలోచన కదా అని సాధారణంగా భావించకండి. ఎందుకంటే వర్తమానంలో సంకల్పాల అలజడి చాలా పెద్ద అలజడిగా ఉంటుంది. ఇప్పుడు సమయం మారిపోతుంది. పురుషార్థ వేగంలో మార్పు రావాలి. సంకల్పాలలోనే ఫుల్ స్టాప్ పెట్టే అవసరం. ఇదివరకు బాబా అనేవారు, ఆలోచన వచ్చిందంటే దాన్ని కర్మలలో తీసుకురాకండి అని. ఇప్పుడు బాబా చెప్తున్నారు, సమయం అనుసారంగా సంకల్ప స్వప్నంలో కూడా రాకూడదు వ్యర్థ ఆలోచన అని. మనస్సు పైన అంత జాగ్రత్త ఉండాలి. అప్పుడేం జరుగుద్ది? ఎక్కే కళ ద్వారా విశ్వ పరివర్తన కార్యం చెయ్యగలుగుతాము. కర్మయోగి అంటే ఏంటి? కర్మలలో యోగ అనుభవం ఉండటమే కర్మయోగిగా కావటం. ఏం చేయాలి? ఈరోజు సంకల్పాల పైన అటెన్షన్. ఒక్క సంకల్పం కూడా వ్యర్థ సంకల్పం అనేది రాకూడదు. అంత మనస్సు పైన జాగ్రత్త ఉండాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు,
మధురమైన పిల్లలు, బాబా మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా తయారవుతున్నారు. అందరికన్నా ఉత్తమమైన వారు దేవతలు. ప్రశ్న: సత్యుగంలో లేని ఏ పురుషార్థాన్ని పిల్లలైన మీరు ఇక్కడ చేస్తారు? జవాబు: దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మ అభిమానిగా అయి శరీరాన్ని వదలటంలో ఇక్కడ ఎంతో పురుషార్థం చెయ్యవలసి వస్తుంది. కానీ సత్యుగంలో ఏ కష్టము లేకుండా చాలా సహజంగా శరీరాన్ని వదిలేస్తారు. నేనొక ఆత్మను అనే అభ్యాసాన్ని లేక పురుషార్థాన్ని ఇప్పుడే చేస్తారు. ఇప్పుడు పాత ప్రపంచాన్ని, శరీరాన్ని వదిలి కొత్త వాటిని తీసుకోవాలి. సత్యుగంలో ఈ అభ్యాసం చెయ్యవలసిన అవసరం లేదు. పాట: దూర దేశంలో ఉండేవారు పరాయ దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. మళ్ళీ అనగా కల్పం తర్వాత దూర దేశంలో ఉండే బాబా మరలా పరాయ దేశంలోకి వచ్చారు అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. ఈ గాయనం ఒక్క బాబాకి మాత్రమే ఉంది. అందరూ వారినే స్మృతి చేస్తారు. బాబా సదా విచిత్రుడు. బాబాకు చిత్రమేదీ లేదు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను దేవతలు అని అంటారు. శివ భగవాను వాచ అని అంటారు. తాను పరంధామంలో ఉంటారు. వారిని సుఖధామంలోకి ఎవరూ పిలవరు. దుఃఖధామంలోనే పిలుస్తారు. వారు వచ్చేదే సంగమ యుగంలో. సత్యుగంలో మొత్తం విశ్వమంతటిపైన మీరు పురుషోత్తములుగా ఉంటారు. మధ్యములు, కనిష్ఠులు అక్కడ ఉండరు. ఉత్తమోత్తమైన పురుషోత్తములు ఈ శ్రీ లక్ష్మీ నారాయణలే కదా. వారిని ఆ విధంగా తయారు చేసేవారు స్వయంగా శ్రీ అయిన శివ్ బాబానే. శ్రీ అని ఆ శివ్ బాబానే అంటారు. ఈ రోజుల్లో సన్యాసులు మొదలైన వారు కూడా మనకు తాము శ్రీ అని పిలుచుకుంటారు. ఈ రోజుల్లో సన్యాసులు మొదలైన వారు కూడా తమను తాము శ్రీ అని పిలుచుకుంటారు. బాబానే వచ్చి ఈ సృష్టిని పురుషోత్తంగా తయారు చేస్తారు. సత్యుగంలో మొత్తం సృష్టి అంతటిలో ఉత్తమోత్తములైన ఉత్తమ పురుషులుంటారు. ఉత్తమమైన వారికి మరియు అతి కనిష్ఠులైన వారికి మధ్య ఉన్న తేడాను మీరు ఈ సమయంలో అర్థం చేసుకుంటారు. కనిష్టమైన మానవులు తమ అల్ప బుద్ధిని చూపిస్తారు. ఒకప్పుడు మనం ఎలా ఉండేవారిమో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మళ్ళీ మనం స్వర్గవాసీలుగా పురుషోత్తములుగా తయారవుతున్నాము. ఇప్పుడు మనం ఉన్నది సంగమ యుగంలో. మీకోసమని కొత్త ప్రపంచాన్ని తయారు చెయ్యవలసి వస్తుంది. పాతది కొత్తగా, మళ్ళీ ఆ కొత్తది పాతగా తప్పకుండా తయారవుతుంది. కొత్త దానిని సత్యుగమని, పాత దానిని కలియుగము అని అంటారు. బాబా సత్యమైన బంగారం వంటివారు. బాబా సత్యాన్నే వినిపిస్తారు. కావున వారిని సత్యమైన వారు అని అంటారు. బాబా అంత సత్య
సత్యం వినిపిస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని వారు ఏదైతే అంటారో అదంతా అసత్యమైనది. కావున ఇప్పుడు అసత్యాన్ని వినకండి, చెడు వినద్దు, చెడు చూడద్దు. రాజ విద్య మాటే వేరు. అవన్నీ అల్పకాలికమైన సుఖాన్నిచ్చేవి. ఇంకొక జన్మను తీసుకుంటే మళ్ళీ మొదటి నుండి మొత్తమంతా చదవవలసి వస్తుంది. అది అల్పకాలికమైన సుఖం. ఇది 21 తరాల కోసం పొందే సుఖం. ఒక తరం అంటే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఉన్న జీవితం. అక్కడ అకాల మృత్యువులుండవు. ఇక్కడ ఎన్ని అకాల మృత్యువులు జరుగుతుంటాయో చూడండి. జ్ఞానంలో కూడా చనిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు. అది అమరలోకమని, ఇది మృత్యులోకమని మీకు తెలుసు. అక్కడ వృద్ధులుగా అయినప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకుంటాను అని సాక్షాత్కారమవుతుంది. వృద్ధాప్యం పూర్తి అవుతూనే శరీరాన్ని వదిలేస్తారు. కొత్త శరీరం తీసుకుంటే అది మంచిదే కదా. అలా కూర్చుంటూ ఎంతో సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. కానీ ఇక్కడ అటువంటి స్థితిలో ఉండి శరీరాన్ని వదిలేందుకు ఎంతో శ్రమించవలసి వస్తుంది. ఇక్కడ ఎంతో కష్టపడవలసిన విషయం. అక్కడ సర్వసామాన్యంగా ఉంటుంది. ఇక్కడ దేహ సహితంగా దేహానికి సంబంధించినవన్నీ మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. కొత్త శరీరాన్ని తీసుకోవాలి. ఆత్మ సతో ప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరం లభించేది. మళ్ళీ కామచితిపై కూర్చోవటం వల్ల నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు. కావున శరీరం కూడా నల్లదే లభిస్తుంది. సుందరంగా ఉన్నవారు శ్యామలంగా నల్లగా అయిపోయారు. వాస్తవానికి కృష్ణుడి పేరు కృష్ణుడే. మరి అతడిని శ్యామ సుందరుడు అని ఎందుకన్నారు? చిత్రాలలో కూడా కృష్ణుడిని నల్లగా చూపిస్తారు. కానీ దాని అర్థం వారికి తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సతో ప్రధానంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేవారు. మళ్ళీ వారే తమో ప్రధానంగా నల్లగా అయిపోయారు. సతో ప్రధానులను పురుషోత్తములు అని అంటారు. తమో ప్రధానులను కనిష్ఠులు అని అంటారు. బాబా సదా పావనంగా ఉంటారు. బాబా వచ్చేదే సుందరంగా తయారు చెయ్యటానికి. బాబా ఒక యాత్రికుడు కదా. బాబా కల్పకల్పము వస్తారు. అలా రాకపోతే ఈ పాత ప్రపంచాన్ని కొత్తగా ఎవరు తయారు చేస్తారు? ఇది పతితమైన చీచీ ప్రపంచం. ఈ విషయాల గురించి ప్రపంచంలో వారెవరికీ తెలియవు. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ దేవతలుగా తయారయ్యేందుకు మనం బ్రాహ్మణులుగా తయారయ్యాము. మీరు సంగమయుగ బ్రాహ్మణులు. ఇప్పుడిది సంగమ యుగము అని ప్రపంచానికి తెలియదు. శాస్త్రాలలో కల్పం ఆయువుని లక్షల సంవత్సరాలుగా వ్రాశారు. కావున కలియుగం ఇంకా బాల్యంలోనే ఉందని వారు భావిస్తారు.
మనం ఉత్తమోత్తములుగా కలియుగపు పతితుల నుండి సత్యుగపు పావనులుగా, మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ఇక్కడకు వచ్చాము అని మీరు భావిస్తారు. మురికి పట్టిన వస్త్రాలను భగవంతుడు శుద్ధి చేస్తాడు అని గురు గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. కానీ ఆ గ్రంథాన్ని చదివే వారికి కూడా దాని అర్థం తెలియదు. ఈ సమయంలో బాబా వచ్చి మొత్తం ప్రపంచంలో ఉన్న మనుష్య మాతృలందరినీ శుద్ధి చేస్తారు. మీరిప్పుడు ఆ తండ్రి ముందు కూర్చున్నారు. మీకు బాబానే అర్థం చేయిస్తారు. ఈ రచయిత మరియు రచన జ్ఞానం ఇంకా ఎవ్వరికీ తెలియదు. బాబా జ్ఞాన సాగరుడు. వారు సత్యం, చైతన్యం మరియు పునర్జన్మ రహితుడైన అమరుడు. బాబానే జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, సుఖ సాగరుడు మరియు పవిత్రత సాగరుడు. బాబా మీరొచ్చి మాకు వారసత్వాన్నివ్వండి అని పిల్లలే పిలుస్తారు. బాబా ఇప్పుడు మీకు 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది అవినాశి చదువు. దీనిని చదివించేవారు కూడా అవినాశి తండ్రి. అర్ధకల్పం మీరు రాజ్యాన్ని పొందుతారు. మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. ప్రాణం కన్నా ప్రియమైన వారు ఒక్క బాబానే. ఎందుకంటే వారే పిల్లలైన మీ అందరినీ సర్వ దుఃఖాల నుండి విడిపించి అపారమైన సుఖంలోకి తీసుకువెళతారు. మా ప్రాణాల కన్నా ప్రియమైన పారలౌకిక తండ్రి శివ్ బాబా అని మీరెంతో నిశ్చయంతో అంటారు. ఆత్మనే ప్రాణము అని అంటారు. మనుష్య మాత్రులందరూ వారిని స్మృతి చేస్తారు. ఎందుకంటే బాబా అర్ధకల్పం వరకు దుఃఖం నుండి దూరం చేసి శాంతి మరియు సుఖాన్ని ఇస్తారు. కావున వారు ప్రాణాల కన్నా ప్రియమైన వారే కదా. సత్తిగల్లో మనం సదా సుఖంగా ఉండేవారిమని, మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారని మీకు తెలుసు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. ఇక్కడే కాసేపు సుఖం, కాసేపు దుఃఖం ఉంటుందని మనుషులు భావిస్తారు. కానీ వాస్తవానికి స్వర్గం వేరు, నరకం వేరు అని పిల్లలైన మీకు తెలుసు. రాముడైన బాబా స్వర్గ స్థాపన చేస్తారు, రావణుడు నరక స్థాపన చేస్తాడు. అతడిని ప్రతి సంవత్సరం తగలబెడతారు. కానీ అతడిని ఎందుకు తగలబెడతారు? అసలు ఈ రావణుడు ఎవరు అన్నది వారికి తెలియదు. ఎంత ఖర్చు పెడుతుంటారో చూడండి. ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటారు. రాముడి సీత అయిన భగవతిని రావణుడు అపహరించినట్లుగా చూపిస్తారు. తద్వారా మనుష్యులు కూడా అలాగే జరిగి ఉంటుంది అని భావిస్తారు. ఇప్పుడు మీకు అందరి చరిత్రలు తెలుసు. ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. మొత్తం ప్రపంచ చరిత్ర గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. ఇవన్నీ బాబాకే తెలుసు. బాబాను ఈ ప్రపంచపు రచయిత అని అనరు. ప్రపంచం అనాదిగా ఉంది. అసలు ఈ చక్రం ఎలా తిరుగుతుందో బాబా వచ్చి తెలియచేస్తారు.
భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? దేవతలేమైనా యుద్ధం చేశారా? ఏమీ చెయ్యలేదు కదా. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవ్వటంతో దేవతలు మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. అంతేకాని యుద్ధంలో వారినెవరూ ఓడించలేదు. అక్కడ సైన్యము మొదలైన వాటి విషయమే ఉండదు. యుద్ధం ద్వారా వారు రాజ్యాన్ని పొందారు, రాజ్యాన్ని పోగొట్టుకోరు. ఇక్కడ యోగంలో ఉండి పవిత్రంగా ఈ పవిత్ర రాజ్యాన్ని మీరు స్థాపన చేస్తారు. అంతేకాని స్థూలంగా మీ చేతిలో ఏ ఆయుధము లేదు. ఇది డబల్ అహింస. ఒకటి పవిత్రత అనే అహింస, రెండవది మీరు ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరు. కామ వికారమే అన్నింటికన్నా పెద్ద హింస. అదే మీకు ఆది మధ్య అంతం దుఃఖాన్నిస్తుంది. రావణ రాజ్యంలోనే దుఃఖం ప్రారంభమవుతుంది, రోగాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఎన్నెన్ని రోగాలున్నాయి, రకరకాలైన మందులున్నాయి. రకరకాల మందులు కనుక్కుంటూ ఉంటారు. అందరూ రోగులుగా అయిపోయారు కదా. మీరు ఈ యోగ బలం ద్వారా 21 జన్మలు నిరోగిలుగా అయిపోతారు. అక్కడ దుఃఖము, రోగాల నామరూపాలే ఉండవు. అందుకోసమే మీరు ఇక్కడ చదువుతున్నారు. భగవంతుడు మనల్ని చదివించి భగవాన్ భగవతీలుగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ చదువు ఎంత సహజమైనది. అరగంట 30 గంటలో మొత్తం చక్ర జ్ఞానమంతా అర్థం చేయిస్తారు. 84 జన్మలని కూడా ఎవరెవరు తీసుకుంటారో మీకు తెలుసు. భగవంతుడే మనల్ని స్వయంగా చదివిస్తున్నారు. వారి రూపం నిరాకారమైనది. వారి యథార్థమైన నామం సదాశివ. బాబా కళ్యాణకారి కదా. ఉన్నతోన్నతమైన ఆ తండ్రే సర్వుల కళ్యాణకారి మరియు సర్వుల సద్గతి దాత. బాబా వచ్చి ఉన్నతోన్నతులైన మనుష్యులుగా తయారు చేస్తారు. బాబా చదివించి తెలివైన వారిగా చేసి ఇక మీరు వెళ్ళి ఇతరులను చదివించండి అని అంటారు. బ్రహ్మ కుమారి కుమారులను చదివించేది శివ్ బాబానే. బాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. మరి ఈ ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు? ఈ విషయాన్నే అర్థం చేసుకోరు. వీరిని దత్తత తీసుకున్నారు. అనేక జన్మల అంతిమ జన్మలో అతడిలోకి భగవంతుడొచ్చి ప్రవేశిస్తాడు అని అంటారు. మరి అనేక జన్మలు ఎవరు తీసుకున్నారు? ఈ లక్ష్మీనారాయణలే పూర్తి 84 జన్మలని తీసుకున్నారు. కావుననే శ్రీకృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని అంటారు. మనమే సుందరంగా ఉండేవారిమి. మనలో 2 కళలు తగ్గిపోయాయి. అలా మెల్లమెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ కళలు తగ్గుతూ ఇప్పుడు కళాహీనంగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలి? నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీరు పావనంగా అయిపోతారని బాబా తెలియచేస్తున్నారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా మీకు తెలుసు.
మరి ఇప్పుడు ఈ యజ్ఞంలో బ్రాహ్మణులు కావాలి కదా. సత్యమైన గీతను వినిపించే మీరు సత్యమైన బ్రాహ్మణులు కావుననే మీరిది సత్యమైన గీతా పాఠశాల అని బయట బోర్డుపై రాస్తారు. కానీ ఆ గీతలో భగవంతుడి పేరే మార్చేశారు. ఎవరైతే కల్ప పూర్వం వచ్చి వారసత్వాన్ని తీసుకున్నారో మళ్ళీ వారే వచ్చి తీసుకుంటారు. మరి నేను పూర్తి వారసత్వాన్ని తీసుకోగలనా అని మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రశ్నించుకోండి. మనుష్యులు శరీరం వదిలితే వారి చేతులు ఖాళీ అయిపోతాయి. ఆ వినాశీ సంపాదన ఏదీ తమతో రాదు. మీరు శరీరాన్ని వదిలేస్తే మీ చేతులు నిండుగా అయిపోతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ 21 జన్మల కోసం మీ సంపాదనను జమ చేసుకుంటారు. మనుషుల సంపాదనంతా మట్టిలో కలిసిపోతుంది. మరి మన సంపాదనను ట్రాన్స్ఫర్ చేసుకొని బాబాకు ఇచ్చేయటమే మంచిది కదా. ఎవరైతే బాగా దానం చేస్తారో వారు తమ సంపదను ఇంకొక జన్మలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. మీకు దీనికి బదులుగా 21 జన్మల కోసం భాగ్యం లభిస్తుంది. వారు 1 జన్మ కోసం అల్పకాలికం కోసం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. బాబా ఎల్లప్పుడూ దాతనే. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరెంత చేసుకుంటారో అంత పొందుతారు. వారు ఇండైరెక్ట్గా దాన పుణ్యాలు చేసుకున్న దానికి ఫలితంగా వారికి అల్పకాలికమైన ప్రాప్తి లభిస్తుంది. కానిక్కడ మీరు డైరెక్ట్గా చేసుకుంటారు. ఇప్పుడు మీ సర్వస్వాన్ని కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్రహ్మ ఎంత సాహసం చేశాడో చూడండి. సర్వస్వం భగవంతుడే ఇచ్చాడు అని మీరంటారు. మరి ఇప్పుడు మీ సర్వస్వాన్ని నాకిచ్చేయండి అని బాబా అంటారు. దానికి బదులుగా నేను మీకు విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తాను. బ్రహ్మ బాబా ఏమీ ఆలోచించకుండా వెంటనే తమ సర్వస్వాన్ని బాబాకిచ్చేశారు. బాబాకు తన ఆస్తిపై పూర్తి అధికారాన్ని ఇచ్చేశారు. విశ్వానికి యజమానిగా ఏ భాగ్యం లభిస్తుంది అన్న నశ కలిగింది. దాంతో తమ పిల్లల గురించి కూడా ఏమీ ఆలోచించలేదు. అందరికీ ఇచ్చేవాడు ఈశ్వరుడైతే మరి నేనెలా బాధ్యుడిని అని భావించారు. 21 జన్మల కోసం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవటం జరుగుతుంది? ఈ బ్రహ్మా బాబాని చూడండి. మీరు బ్రహ్మా బాబాని అనుసరించండి. ప్రజాపిత బ్రహ్మ ఈ విధంగా చేశారు కదా. ఈశ్వరుడు అందరికీ ఇచ్చే దాత. ఆ బాబా ఇత్తడితో చేయించారు. బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చాము అని మీకు తెలుసు. ప్రతిదినం సమయం తక్కువవుతూ ఉంటుంది. ఎలాంటి ఆపదలు వస్తుంటాయో చెప్పటానికి వీల్లేదు.
యమదూతలు రాకూడదు అని వ్యాపారుల ఊపిరి తమ అరచేతిలో ఉంటుంది. సిపాయిలను చూస్తేనే మనుష్యులు మూర్ఛితులైపోతారు. ముందు ముందు వారు ఎంతగానో విసిగిస్తారు. వారు బంగారము మొదలైనవేవీ ప్రజల దగ్గర ఉండనివ్వరు. మరప్పుడు మీ వద్ద ఏముంటుంది? అసలు డబ్బే లేకపోతే ఇంకేం కొనగలుగుతారు? అప్పుడు ఈ నోట్లు కూడా చెల్లవు. ఎందుకంటే రాజ్యాలు మారిపోతాయి. అంతిమంలో చాలా దుఃఖితులై మరణిస్తారు. అనేక దుఃఖాల తర్వాత మళ్ళీ సుఖం ఏర్పడుతుంది. ఇదంతా రక్తసిక్తమైన ఆట. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. దానికి ముందే బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. మీరు తిరగండి, విహరించండి, కానీ తప్పకుండా బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఆపదలైతే ఎన్నో వస్తూ ఉంటాయి. త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. అంతిమ సమయంలో ఒక్క శివబాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తు రానంతగా మీరు అభ్యాసం చెయ్యాలి. బాబా స్మృతిలోనే ఉంటూ శరీరాన్ని వదలాలి. ఇతర మిత్ర సంబంధికులు ఎవరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది. బాబాని స్మృతి చెయ్యాలి మరియు నారాయణుడిగా తయారవ్వాలి. ఎంతగానో అభ్యాసం చెయ్యాలి. లేకపోతే అంతిమంలో పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. అంతిమ సమయంలో ఇతరులెవరైనా గుర్తొచ్చినట్లయితే మీరు పాస్ అవ్వలేరు. ఎవరైతే పాస్ అవుతారో వారే విజయమాలలో స్మరింపబడతారు. నేను బాబాను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మీ చేతుల్లో ఏదైనా ఉంటే అది అంతిమ సమయంలో మీకు గుర్తొస్తుంది. మీ చేతుల్లో ఏదీ లేనప్పుడు మీకు ఏదీ గుర్తురాదు. నా దగ్గర ఏమీ లేవు, ఇవేవీ నా వస్తువులు కావు అని బాబా అంటారు. ఆ లౌకిక జ్ఞానానికి బదులుగా ఈ జ్ఞానం తీసుకున్నట్లయితే 21 జన్మల వరకు వారసత్వం లభిస్తుంది. లేకపోతే స్వర్గ రాజ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు మీరు ఇక్కడికి వస్తారు. తప్పకుండా పావనంగా తయారవ్వవలసిందే. లేకపోతే శిక్షలు పొంది లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మీకు ఏ పదవి లభించదు. శ్రీమతంపై నడిచినట్లయితే కృష్ణుడిని మీ ఒడిలోకి తీసుకుంటారు. కృష్ణుడు వంటి భర్త లేక సంతానం లభించాలి అని అంటారు కదా. కొందరు బాగా అర్థం చేసుకుంటారు. కొందరు ఏదో ఒకటి తప్పుగా చెప్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బ్రహ్మా బాబా ఏ విధంగా తన సర్వస్వాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం శివ్ బాబాకి ఇచ్చేశారో, ఏమి ఆలోచించలేదో అదే విధంగా
మీరు కూడా బ్రహ్మా బాబాని అనుసరించి 21 జన్మల కోసం ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. రెండో పాయింట్, అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకా ఏమీ గుర్తు రానట్లుగా అభ్యాసం చెయ్యండి. ఇదేది మనది కాదు, ఇదంతా బాబాదే. బాబా మరియు వారసత్వం ఈ రెండిటి స్మృతి ద్వారా పాస్ అయ్యి విజయమాలలోకి వచ్చేయాలి. వరదానం: మనస్సుపై పూర్తి అటెన్షన్ ఉంచే ఎక్కే కళ యొక్క అనుభవి విశ్వ పరివర్తక భవ. ఇప్పుడు చివరి సమయంలో మనస్సు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అవ్వాలి. కావున ఇప్పుడు మనస్సులోని ఒక్క సంకల్పం వ్యర్థమైనా కూడా ఎంతో పోగొట్టుకున్నట్లు. ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి. వర్తమాన సమయంలో సంకల్పాల అలజడిని కూడా పెద్ద అలజడిగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం మారిపోయింది. పురుషార్థపు గతి కూడా మారిపోయింది. కావున సంకల్పాలలోనే ఫుల్ స్టాప్ చెయ్యటం అవసరం. ఎప్పుడైతే మనస్సు పైన ఇంత అటెన్షన్ ఉంటుందో అప్పుడే ఎక్కే కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. స్లోగన్: కర్మలో యోగ అనుభవం ఉండటం అనగా కర్మయోగిగా కావటం. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. బాబా మరియు మీరు ఈ కంబైన్డ్ రూపాన్ని అనుభవం చేస్తూ సదా శుభ భావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వాణి, శ్రేష్ట దృష్టి, శ్రేష్ట కర్మల ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపాన్ని అనుభవం చేసినట్లయితే క్షణకాలంలో సర్వ సమస్యలకు సమాధానాన్ని తెలుసుకోగలరు. ఎల్లప్పుడూ ఒక్క స్లోగన్ గుర్తు పెట్టుకోండి: సమస్యగా అవ్వము. సమస్యను చూసి అలజడ చెందము. స్వయం కూడా సమాధాన స్వరూపులుగా ఉంటాము మరియు ఇతరులకు కూడా సమాధానాన్ని ఇస్తాము. ఇటువంటి స్మృతి సఫలతా స్వరూపులుగా తయారు చేస్తుంది. ఓం శాంతి. పత్రపుష్పం నుండి దాది జానకీజీ క్లాస్ ఇప్పుడు మనం వినబోతున్నాము. నిరాకారి, నిర్వికారి మరియు నిరంకారి స్థితిని తయారు చేసుకోండి. దాని కంటిన్యూయేషన్. థర్డ్ పాయింట్: సంగమయుగమును ఎదురుగా చూసినట్లయితే ఈ ప్రపంచము కనిపించదు. నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళే ఆకర్షణ కలుగుతోంది. ఇక్కడ నిమిత్త మాత్రముగా ఉన్నాము. సదా సీ ఫాదర్, ఫాలో ఫాదర్ చేస్తూ రుజువును ఇచ్చేందుకు సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి. సంగంయుగంలోని ఈ చదువులో చాలా సంపాదన ఉంది. నామరూపాలు, దేశకాలాల నుండి దూరంగా వెళ్ళండి. దేశము గుర్తుండకూడదు, సమయము గుర్తుండకూడదు. దేహబానం నుండి దూరము. ఎక్కడున్నా గాని నేను భారతదేశమును స్వర్గముగా చేసే సేవ చేయాలి. అప్పుడే స్వర్గములోకి వెళ్తాను. స్వర్గంలోకి ఇలాగే వచ్చేయరు. ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గవాసి అయ్యారు అని అంటారు. పాపం, వారికి అంత మతి సోగతి ఎలా ఉండింది అన్నది ఇప్పుడు ప్రాక్టికల్గా మనము చూస్తాము. జ్ఞాన మార్గంలోకి రావటం ద్వారా అంత మతి సోగతి ఎలా ఉంటుంది అన్నది చూశాము. ఏదైనా కర్మభోగములో శరీరమును వదిలినట్లయితే
కర్మభోగము లెక్కాచారము సమాప్తం చేసుకున్నారు అని లోపల నుండి వారి పట్ల భావన ఉండాలి. శరీరమునకు ఏం జరిగినా కానీ కర్మభోగము ఉండకూడదు అని అంటున్నారు దాది జానకీజీ. అచ్చా, ఓం శాంతి.